ఇక తెలంగాణ జల హక్కులు మంటగలుస్తున్నాయి. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులు కేంద్రం ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. నెలాఖరులోగా ఈ రెండు ప్రాజెక్టులకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ ఇందుకు అంగీకరించిందని సమాచారం. శ్రీశైలం నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులు కేంద్రం స్వాధీనం చేసుకుంటుంది. వీటికి సంబంధించిన 15 అవుట్లెట్లను ఈ నెలాఖరులోగా కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తున్నది. సంబంధిత ప్రతిపాదనలపై తెలంగాణ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని కేంద్ర జలశక్తి శాఖ తోసిపుచ్చింది. తొలుత ఆ ప్రాజెక్టులను అప్పగించాల్సిందేనని, ఆ తర్వాత రెండు రాష్ట్రాలు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసినా పరిశీలిస్తామని తేల్చి చెప్పింది. ఈ విషయమై త్వరలోనే మరోసారి సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం శ్రీశైలం డ్యాం ఏపీ పరిధిలో, సాగర్ డ్యాం తెలంగాణ పరిధిలో ఉండాలి. అయితే నిరుడు నవంబర్ 29న ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా సాగర్ డ్యాంను ఆక్రమించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవ్శ్రీ ముఖర్జీ బుధవారం న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ తరపున రాహుల్ బొజ్జాతో పాటు ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జలమండలి అధికారులు కోటేశ్వరరావు, శ్రీధర్రావు దేశపాండే, సల్లా విజయ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీశైలం సాగర్ డ్యాంతో పాటు వాటికి సంబంధించిన 15 అవుట్లెట్లు, ఆస్తులు, ఉద్యోగులతో సహా బోర్డుకు అప్పగించాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించారు. దీనిపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలను వినిపించాయి. కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదనల్ని తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీ స్వాధీనంలో ఉన్న సాగర్ కుడి కాల్వను తొలుత తెలంగాణకు అప్పగించి పూర్వస్థితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల అప్పగింద అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాకే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్రానికి స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ జవాబు వచ్చే వరకు 50-50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని, క్యారీ ఓవర్ కు అవకాశం ఇవ్వాలని, శ్రీశైలం ఎండిడిఏలను 834 ఫీట్లుగా నిర్ణయించాలని, పోతిరెడ్డిపాడు ద్వారా 34 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఏపీని కట్టడి చేయాలని తెలంగాణ ఎంతో కాలం నుంచి కోరుతున్నదని గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటిపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చాకే ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఆలోచిస్తామని తేల్చి చెప్పారు. ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్, రూల్ కర్వులు కొలిక్కి వచ్చిన తర్వాతే ప్రాజెక్టుల అప్పగింత సాధ్యమని స్పష్టం చేశారు. కాగా కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదనలకు ఏపీ సర్కారు అంగీకరించింది.